నేను ఇప్పుడు దుబాయ్లో పురాతనం నాటి ఆ పాతకాలం నాటి బిల్డింగ్లు వాళ్ళు నివాసం బీసీ నాటి నివాస స్థలాలు మీకు చూపిస్తాను. రండి చూద్దాం. ఇవి ఎలా ఉన్నాయంటే చూడొచ్చు మీరు. ఆ పాత కాలం నాటి కట్టడాలు ఇవన్నీ వాళ్ళ నివాసాలు ఉండేవారు అనమాట. ఇవి చూడొచ్చు మీరు, ఇవిలో చూడొచ్చు ఆ పాతకాలం నాటి. ఏమండి సార్ మీరు చూస్తున్నారు కదా, ఏ నాటి కాలం అనుకుంటున్నారు మీరు? మనకైతే క్లియర్ గా తెలియదండి. మరి మన పుట్టక ముందు నుంచి మేము అనుకుంటాం. మీ పుట్టక ముందు నుంచి మీ అంచనా ప్రకారం ఈ ద్వారానికి ఎంత ఏజ్ ఉంటుంది అంటారు? ఎంత థిక్నెస్ లో ఉన్నాయి ఇవన్నీ చూడండి. ఎన్ని సంవత్సరాలు మీరు ఇట్లా అంచనా వేయలేకపోతున్నారు. మీకున్న నాలెడ్జ్కి ఉపయోగించి ఒకసారి అంచనా వేసి చెప్పండి. మీ వల్ల కాదంటారా? సమాధులు ఉన్నాయా? చూడొచ్చు. ఈ గుహల్లాగా ఉన్నాయి లోన. మీరు ఈ గుహల్లో ఎన్ని పాతకాలం అన్నమాట ఇవన్నీ దుబాయ్లోను. మనవాళ్ళు ఏమో మనవాళ్ళని తీసుకుని చిలాంటి ఇట్లు ఆడేస్తారేమో నాకు తెలియదు, కానీ చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటిట్లో నివాసాలు ఉండేవారంట, మరి నాకు తెలియదు. ఓ మై గాడ్, ఇట్లని ఎందుకోసం తయారు చేస్తారు? ఇలాంటి ఇట్లు ఉండేవారు వాళ్ళు. ఓ మై, చూడొచ్చు ఈ పాతకాలం నాటి గుహలు అన్నమాట ఇవి. ఎలా కొంచెం కొంచెం అడిగితే தமிழ்ல சொல்லு. காலத்து பில்டிங்க பாத்துக்கங்க. இதெல்லாம் வந்து அந்த காலத்துல இப்படிதான் வாழ்ந்துருக்காங்க. பாத்த காலம் கிராமங்கள்லாம் இப்படிதான் இருந்திருக்கு. பாருங்க செவர்லாம் எப்படி நம்ம ஊர்ல சாணம் போட்டு முழுவோம், மண்ணை போட்டு பண்ணிருக்காங்க. சின்ன பிள்ளை பண்ண மாதிரியே. பரவாயில்ல, நல்லா இருக்கு. முத்தானா நல்லா இருக்கா? இதெல்லாம் நல்லா இருக்கா? చూడవచ్చు మీరు ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళు. ఇవి చూడండి పాతకాలం నాటి ఇల్లులు. ఇల్లుని అయ్యో, ఇలాంటి ఇట్లు ఉండేవారు ఒక 100 years బిఫోర్ వీళ్ళు ఇలాంటి దుబాయ్లో ఇలాంటి నివాసాలు ఉండేవారు. చూడవచ్చు, మీరే చూడవచ్చు. ఇంకా స్టిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. పురాతన కాలం వాళ్ళకున్న ఏమని చెప్పాలంటే వాళ్ళకి ఆ సంప్రదాయాలు సంస్కృతులని మిస్ కాకుండా వాటిని అలాగే పొందుపరుచుకుంటున్నారు అన్నమాట. వాళ్ళ నాగరికతని 10 మందికి చాటుకోవడానికి ఇవన్నీ చూడవచ్చు ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు ఇవి. బిల్డింగ్లు ఆ పైన ఉండొచ్చు సార్ గుహ. అది రాజుల గుహ అనుకుంటా, రాజుల గుహ. మరి నేను కూడా పూర్తిగా ఇల్లు గురించి అన్వేషణ చేయాలి, తెలుసుకుని మీకు పూర్తి అప్డేట్ ఇస్తాను. ఎండ కదా, ఎండలో మీకోసం ఇలా తిరిగి వీడియోస్ చేస్తాను అన్నమాట. నా ఛానల్ని ఇవన్నీ సమాధులు అన్నమాట. ఈ పక్కన కనిపిస్తున్నాయన్నీ సమాధులు గుహలో. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు మీ సపోర్ట్ కావాలి. నా ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.